రైతు సోదరులకి నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఎమిగ్నూర్ ఏరియాలో ఎక్కువ మంది రైతులు పత్తి విత్తనాలు అయితే వేసుకుంటూ ఉంటారు. సో అధిక దిగుబడి తీసిన విత్తనాలు ఏంటిది, సో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొదట వచ్చేసి CCH 369 అండి. సో క్రిస్టల్ సీడ్స్ వాడిది అన్ని రకాల నేలలో అన్ని ఏరియాల్లో ఈ సీడ్ అయితే ఎక్కువ మంది రైతులు అయితే వేసుకుంటూ ఉంటారు. అదితో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే US 7067 అండి. US 7067 మనకు US అగ్రి సీడ్స్ వాళ్ళది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే SRCH 222 శ్రీరామ సీడ్స్ వాళ్ళది. SRCH 222 చాలా మంచి వెరైటీ, ఎక్కువ మంది రైతులు దీన్ని వేసుకోవడం అయితే దొరుకుతూ ఉంటుంది ఎమిగ్నూర్ సైడ్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఐరా సీడ్స్ వాళ్ళది ఐరా A1 అండి. ఇది కూడా చాలా మంచి వెరైటీ. సో అన్ని రకాల నేలలో వేసుకోదగ్గ విత్తనాలు ఇవి. అదేవిధంగా మనకు అధిక వర్షాలకు కానివ్వండి, కరువు ప్రాంతాలు కానీ తట్టుకునే విధంగా అయితే ఇది బాగుంటుంది. మనకు తొందరగా పూతకు వచ్చే రకాలు, అదేవిధంగా మంచి దిగుబడి రావడానికి చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐరా A1 తర్వాత నెక్స్ట్ వచ్చేసి రానా 900 అండి. నార్త్ సీడ్స్ వాళ్ళది అండి, చాలా మంచి వెరైటీ. సో నేను చెప్పిన ఈ వెరైటీస్ మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో మనం చేసే యజమాన్య పద్ధతులు బట్టి మనకు 15 నుంచి 16, 18 క్వింటాలు, 25 క్వింటాలు కూడా తీసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కొన్ని ఏరియాలో ఏంటంటే వర్షాలకి జాలుపడి పోయినతో 5-10 క్వింటాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా 25 క్వింటాలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో వాతావరణం సహకరించాలి, మనం మంచిగా మందులు స్ప్రే చేసుకొని మంచి యజమాన్య పద్ధతులు కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు 20 నుంచి 25 క్వింటాలు తప్పకుండా దిగుబడి విత్తనాలు అయితే చెప్పొచ్చు ఇవి. సో తప్పకుండా ఎమిగ్నూర్ సైడ్లో ఎక్కువ మంది రైతులు మంచి దిగుబడి తీసిన విత్తనాలని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని సమాచారం అయితే తెలుసుకుందాము. రైతు సమాచార వేదికను సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం. థ్యాంక్ యూ అండి, నమస్తే.